హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పిల్లల్లో టీనేజ్ గురించి మరియు తల్లిదండ్రులు వారి పట్ల మెలగాల్సిన విధానం గురించి తెలుసుకుందాము. సహజంగా పిల్లల్లో టీనేజ్ అనేది 13 నుంచి 19 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ పిల్లల్ని మనం ఎప్పుడు కూడా 25 సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి మంచి చెడు చెప్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. టీనేజ్ అనేది ఎక్కువగా భావోద్వేగాలు కలిగేటువంటి ఒక వయసు. ఆ వయసులో పిల్లలు ఆ భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం అనేది కష్టం. ఈ వయసులో పిల్లల్లో చాలా వరకు శారీరకమైన మరియు మానసికమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఆ వయసులో మమ్మల్ని పేరెంట్స్ అర్థం చేసుకోవడం లేదు, మేము చెప్పేది వినడం లేదు అనేటువంటి ఒక భావనలో ఉంటూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు మేము చెప్పిన మాట వినడం లేదు, పెద్దయిపోయారు, మా మాట అంటే లెక్కలేదు అనేటువంటి ఈ ధోరణిలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ వయసులో వీరిద్దరి మధ్య చిన్న యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులే కొంచెం సంయమనం పాటించి పిల్లలకు ఆ వయసులో వచ్చే శారీరక మరియు మానసిక మార్పులను వారికి వివరిస్తూ వాటి వల్ల వచ్చే పరిణామాలను అర్థం చేసుకుంటూ పిల్లలకు సహాయకారిగా ఉంటున్నట్లయితే ఎప్పుడు కూడా పిల్లలు ఇతరుల పట్ల ఆకర్షణకు లోనవకుండా, అలాగే ఇతరుల చేతిలో మోసపోకుండా ఉంటారండి.